అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరులో ఆదివాసీలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కుమరం భీం విగ్రహానికి నివాళులర్పించారు. గిరిజన సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలను కలెక్టర్ రాజేష్ షా వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీ సోయం బాపురావు అటవీశాఖ అధికారులు మండిపడ్డారు. ఆదివాసులపై దాడులు ఆపాలన్నారు. పోడు భూములు సమస్యను స్థానిక ఎంపీ ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలన్నారు. అంటే ఎక్కడైనా మీరు చూసినా ఫస్ట్ మనం పైలట్ ఫేజ్ లో మళ్ళీ ఆదివాసీ గ్రామమే తీసుకోవడం జరిగింది. దానివల్ల మళ్ళీ నాగనూరు మన దేశంలో కూడా మన అందరికి అవార్డు కూడా రావడం జరిగింది. ఎందుకంటే దాంట్లో జరిగినటువంటి అభివృద్ధి వల్లనే మళ్ళీ అవార్డు కూడా రావడం జరిగింది. ఇంకా కూడా సమస్యలు ఉన్నాయి, సమస్యలు ఏవి అంటే చెప్పలేము, తప్పకుండా ఇంకా సమస్యలు ఉన్నాయి. కానీ అందరూ సహకారంతోనే మళ్ళీ సమస్యలు కూడా పరిష్కారం చేయగలుగుతాము అని అందరికీ కూడా తెలియజేస్తున్నాము. ఇప్పుడు ఐటీడీఏ ప్రత్యేకంగా పిల్లల కోసం ఎఫ్ఎల్ఎన్ అంటే బేసిక్ ఇంగ్లీష్, బేసిక్ తెలుగు, బేసిక్ మ్యాథమెటిక్స్ రావాలి. దాని గురించి ఐటీడీఏ కూడా కృషి చేస్తుంది. సో దాంట్లోనే మళ్ళీ విద్యా జ్యోతి కార్యక్రమం అంటే గత సంవత్సరంలో మరియు అప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి ఐటీడీఏ ద్వారా కమిషనర్ ట్రైబల్ వెల్ఫేర్ కి లెటర్ రాయడం జరిగింది. ప్రతిసారి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఎఫ్ఎల్ఎన్ అమలు అవుతున్నాయి, కానీ ఐటీడీఏ డిపార్ట్మెంట్ లో ఎందుకు ఎఫ్ఎల్ఎన్ అవ్వడం లేదు. సో పోయిన సార్లు ఏదైతే లెటర్ రాయడం జరిగింది దానికి ఈసారి మళ్ళీ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి కమ్యూనికేట్ అయింది. ఫస్ట్ టైమే మళ్ళీ ఐటీడీఏ లో ఎఫ్ఎల్ఎన్ కూడా అమలు అవుతుంది. కుదరదని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఒకవేళ ఫారెస్ట్ అధికారులు మనల్ని ఇబ్బంది పెడితే మనకు కూడా ఫారెస్ట్ అధికారుల మీద ఏదైతే సెంట్రల్ నేషనల్ చైర్మన్ ఉన్నారో వారికి మనం కూడా కేసు చేసే హక్కు ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. గతంలో నేనేంటి ఉండగా అనేక మంది ఆదివాసుల మీద ఏదైతే పోడు భూములు చేస్తుంది వాళ్ళ మీద దురుం చేస్తే ఆనాడు అనేక మంది ఫారెస్ట్ అధికారుల మీద మేము కేసులు కూడా పెట్టడం జరిగిందని కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఫారెస్ట్ విషయం ఎవరో కాదు, కలెక్టర్, ఎస్పీ, మరి అదేవిధంగా పిఓ చేసే పని కాదు. మన గౌరవ పార్లమెంట్ సభ్యులు చేయాల్సిన బాధ్యతని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఇది కేవలము సెంట్రల్ గవర్నమెంట్ ఏ రాష్ట్రంలో ఇబ్బంది లేకుండా మన రాష్ట్రంలో ఇబ్బంది పెడుతుంది. కాబట్టి గౌరవ నగేష్ గారు మీరు తప్పనిసరిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో మాట్లాడి ఆదివాసుల మీద ఫారెస్ట్ గ్రూప్ బాగా చేయడం జరుగుతుంది. కాబట్టి ఫారెస్ట్ గ్రూప్ నుంచి ఆదివాసులు కాపాడాలని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా ఆదివాసి సోదరులారా మేమందరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అన్ని సంఘాలను తీసుకుపోయి దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని సంఘాలను గౌరవించి హైదరాబాద్ పిలిచి మీకు ఏమేమి కావాలో మేము చేస్తామని చెప్పడం జరిగింది.